హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ మిల్క్ షేక్ చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? కివీ మిల్క్ షేక్. ఈ కివీ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు అసలు కివీ ఫ్రూట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? కివీ అనే ఫ్రూట్ ఇంతకుముందు ఇండియాలో లేదు. ఇండియాలో ఎక్కువగా ఇప్పుడు దొరుకుతుంది. ఇది కల్టివేషన్ ఎక్కువ న్యూజిలాండ్ వంటి కంట్రీస్లో ఎక్కువ చేస్తారు. అందుకే న్యూజిలాండ్ క్రికెటర్స్ని కివీస్ అని పిలుస్తారు. ఈ ఫ్రూట్ని వండర్ ఫ్రూట్ అని, చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. కివీ ఫ్రూట్లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ హై ఫైబర్ మన బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా, వెయిట్ గెయిన్ అవ్వకుండా చేస్తుంది. అలాగే నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ కివీ పండుని యూస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మనకు దొరికే సిట్రస్ ఫ్రూట్స్లో కివీ ఫ్రూట్లో ఎక్కువ శాతం విటమిన్ సి లభిస్తుంది. అలాగే ఇది డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగా లభించే ఒక ఫ్రూట్. 100 గ్రాముల నారింజ పండులో 53 మిల్లీగ్రాముల విటమిన్ సి దొరికితే, అదే 100 గ్రామ్స్ కివీ ఫ్రూట్లో 64 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఈ మిల్క్ షేక్ కోసం నేను 2 కివీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. చూసారా, కివీ ఫ్రూట్ ఇలా ఉంటుంది. పైనుంచి గ్రీన్ కలర్లో, లోపల లైట్ గ్రీన్ కలర్లో అండ్ బ్లాక్ కలర్ సీడ్స్తో కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇది మనం పీల్ చేసుకొని కట్ చేసుకుందాం. దానికి ఒక ఈజీ ప్రాసెస్ ఉంది, అది మీకు నేను చూపిస్తాను. ఇట్లా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కట్ చేసుకొని, ఇలా ఫ్లాట్గా ఉండే స్పూన్ ఉంది చూసారా, ఈ స్పూన్తో జస్ట్ లోపలికి మనం ఇన్సర్ట్ చేస్తే ఈజీగా పీల్ అయిపోతుంది. అలా అన్ని సైడ్స్ మనం కనుక పీల్ చేసుకుంటే పీల్ చాలా త్వరగా వచ్చేస్తుంది. నార్మల్ పీలర్తో కొంచెం చిన్న ఫ్రూట్ లోపల మెత్తగా ఉంటుంది కదా, పీలర్తో అయితే జారిపోతూ ఉంటుంది. ఇలా అన్ని సైడ్స్ జస్ట్ ఈ ఫ్లాట్ స్పూన్ని మనం ఇన్సర్ట్ చేస్తే పీల్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా పీల్ ఎలా వచ్చేసిందో? ఇలా పీలుకున్న ఫ్రూట్ని మనం స్లైసెస్గా లేదా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కివీ ఫ్రూట్ సలాడ్స్లో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కివీ ఫ్రూట్లో ఉండే యాక్టినిడిన్ అనే ఎంజైమ్ మనిషిలోని జీర్ణశక్తిని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులో నేను స్వీట్నెస్ కోసం షుగర్ వాడట్లేదు, హనీ వాడుతున్నాను. మీరు ఆప్షనల్గా షుగర్ ఆర్ హనీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను హనీని. అలాగే కొంచెం పాలు వేసుకొని మనం ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. చూసారా ఎలా మిక్సీ అయిపోయిందో? ఇందులో మిగతా పాలు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా మన కివీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇది విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల అండర్ ఐ డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది యాంటీ ఏజింగ్గా కూడా, మన స్కిన్ మీద ఉన్న డ్రైనెస్ తగ్గించడానికి కూడా ఈ ఫ్రూట్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ కివీ ఫ్రూట్ని స్మాష్ చేసి మెత్తగా చేసుకొని దాన్ని మనం పెరుగులో కలిపి ఫేస్కి అప్లై చేస్తే మన ఫేస్ ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. ఈ కివీ ఫ్రూట్ని మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్కి చాలా మంచిది. ఫోలేట్ అండ్ విటమిన్ B6 కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చూసారా ఈ కివీ ఫ్రూట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో? అందుకే దీన్ని పవర్ హౌస్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి హెల్దీ మిల్క్ షేక్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి డెఫినెట్గా నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.